గుడ్లు తిన్నారా? ఈ సెంటర్ ఎవరిదండి? ఈ సెంటర్ అమ్మా, ఈ సెంటర్ మీద ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 7 మంది మొత్తం పిల్లలు. ఇది బిలో 7 టీహెచ్ఆర్ తీసుకునే పిల్లలు. లాక్టేటింగ్, ప్రెగ్నెంట్. ఇవ్వండి అమ్మా. టీచర్ ఇది ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్. స్టూడెంట్స్ 7 to 3 సార్. అయిపోయింది. ఈ నెల ఏమేమి ఇచ్చారు? వీళ్ళకి ఇంకా డిపో నుండి నిన్న ఇస్తామన్నారు, ఈరోజు మార్నింగ్ ఇస్తామన్నారు సార్. ఇచ్చేస్తాము. ఎగ్స్ ఇచ్చాము. ఓకే, బాగా రాసుకున్నావమ్మా. వెరీ గుడ్. మీకు ఎంతమంది ఉన్నారమ్మా? టేక్ హోమ్ రేషన్ పిల్లలు 12 మంది సార్. లాక్టేటింగ్ ఒకలే సార్. ప్రెగ్నెంట్ 4 సార్. వీళ్ళకి ప్రింటెడ్ బుక్స్ వచ్చాయి కదమ్మా, ఇంకా రాలేదా? అయిపోయింది మాకు. చెప్పు బంతి యాక్షన్ చేసి బంతి కథ చెప్తారా? చెప్పు. అప్పుడు సీత నాకొద్దు అప్పుడు తోటలోకి తీసుకెళ్ళింది. ఎవరు తీసుకెళ్ళారు? అలా అమ్మ సరిపోయిందా? ఒకటి చెప్పింది. తోటకోళ్ళు తింటే ఆరోగ్యంగా బలంగా అన్నారు. ఎవరు చూపించింది? బంగారు పురుగు చూపించింది. సీత ఎలా తయారైంది? ఆకుకూరలన్నీ తినడం వల్ల అందంగా, ఆరోగ్యంగా, బలంగా ఉంది సీత. అలాగైతుంటే ఎలాగుంటారు మీరు? చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, బాగా చదువుకుంటారు, ఎక్కువ బలం వస్తుంది కదా. మీరు మంచిగా చూసుకుంటా ఉంటే పిల్లలు పెరుగుతారమ్మా. మంచి చదువులు చెప్పగలిగితే కన్నా పిల్లలు మనకు పెరుగుతూ ఉంటారు. సెంటర్లు బాగుంటాయి. లేదంటే తగ్గే కొద్ది పిల్లలు సెంటర్లను విడి చేసి ఎక్కడో ఇంకో దగ్గరికి మార్చడం అవన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు పేరెంట్స్తో కూడా గౌరవంగా మీరు చూడండి. ఒక 1 year అని చెప్పండి. ఇప్పుడు 3 years టీహెచ్ఆర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక 1 year చూడమని చెప్పండి. బాగుంటే కంటిన్యూ కాండి, లేకుంటే మీ ఇష్టం అని చెప్పండి. అట్లా ఒక 1 year మాకు అవకాశం ఇవ్వండి, మీరు అర్థం చేసుకోండి, మేము ఇంత కష్టపడతా ఉన్నాం, ఇంత మీకు అన్నీ గర్భవతిగా ఉన్నప్పటి నుంచి మీకు అన్నీ మేము అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఒక 1 year మా దగ్గర చూడండి, బాగాలేకుంటే మీ ఇష్టం ఇంకా తర్వాత అని చెప్పండి. మీరు ఇట్లా మంచిగా నేర్పించి మంచిగా చూసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా, ఎందుకు వాళ్ళు అనవసరంగా డబ్బులు 10,000, 15,000, 20,000 పెట్టి ప్రైవేట్ స్కూల్స్కు, కాన్వెంట్స్కు పంపిస్తారు. అంటే మనం జాగ్రత్తగా ఉంటే అట్లా మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అమ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. బాగున్నారంతా? తిన్నారా? అన్నం తిన్నారా? అయిపోయినా? స్టాక్ అంతా ఎక్స్పైర్ ఏం లేవా? టీవీ బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారా? ఈ టీవీ చూసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారా అమ్మా? అదేలేండి. బాగా చూస్తారా టీవీ? 1 hour చూపిస్తారా? అండ్ స్లీప్ అవర్ ఉంటుంది. ఇట్లా ఎవరు రింగ్ వాళ్ళకా? నీ నెంబర్ అది? నీ నెంబర్ అది ఎంత? నీ నెంబరు 9? అబ్బో,
సారీ థ్యాంక్స్ చెప్పాలి మరి సారీ థ్యాంక్స్ చెప్పారు అందరూ చాక్లెట్ తిన్నారు కదా మళ్ళీ ఒకసారి చెప్పండి వెల్కమ్. వీళ్ళకు ముగ్గురికి ఇచ్చారా ఈ నెల? ఓకే, డేట్ రాస్తారు పైన, ఇచ్చిన రోజు డేట్. వాళ్ళ పేరెంట్స్ చెప్తారా మీరు వాళ్ళకు బెనిఫిషరీస్ మీ డేట్ రాస్తున్నాము, ఈ రోజు ఇచ్చినట్టుగా సంతకం చేయండి అని. ఓకేమ్మా, 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 వెరీ గుడ్. బాగా చేయండి అమ్మా. అవునా? అదే కనపడతా ఉంది. చెప్పండి, ఒకరితో చెప్పండి. చెప్పు. వెరీ గుడ్. పురుగులు ఉండను. వెరీ గుడ్. ఓకే ఓకే అమ్మా, బాగా చేస్తున్నాను. వెరీ గుడ్, గుడ్ గుడ్. బాయ్. మా సూపర్వైజరా? ఎంతమంది మొత్తం ఎంతమంది ఉన్నారు? 4. టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారు? లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్. రెంట్ హౌస్ అమ్మా ఇది? రెంట్ అమ్మా? ఎంత రెంటు? 800. ఎందుకని పిల్లలు పెరగడం లేదు? 4 ఉన్నారే, 10 మంది అన్నా ఉంటే బాగుంటుంది. కాన్వెంట్లో పోతున్నారా? మీరు చెప్తే ఎందుకు పోతారు చదువులు? మీరు చదువులు చెప్తే ఆడ వేలకు కట్టి కాన్వెంట్లోకి ఎందుకు పోతారు? మీరు బాగా చెప్తే ఎందుకు పోతారు? 20,000 30,000 ఊరికి గాలికి కట్టుకుంటారా? మీరు చదువులు చెప్పడం లేదు సరిగా. ఆబ్సెంటీస్కు రెడ్డింగ్కి వాడాలమ్మా, ఆబ్సెంటీస్కు రెడ్డింగ్కి వాడాలి. ఇది ఏనా పీనా అర్థం కాదు. చెప్పండి ఎట్లా రెడ్డింగ్కి వాడమని మొత్తుకొని చెప్తా ఉన్నాం మేము. ఒక్క ఆబ్సెంట్ కూడా కాలేదు ఈ నెలంతా. ఒక్క ఆబ్సెంట్ లేదు ఈ అటెండెన్స్ రిజిస్టర్లో. ఎట్లా నమ్మక శక్యం ఇది చెప్పండి? ఆబ్సెంట్లే లేవు. 3వ తేదీ శనివారం, ఇది 1వ తేదీ. ఇది సూపర్వైజర్ మీరు అబ్జర్వ్ చేయాలమ్మా రెగ్యులర్గా. ఎన్ని సెంటర్లు ఉన్నాయి మీకు? ఓ అమ్మా, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి కొంచెం. మరీ కొంచెము ఏదైనా పని చేసేప్పటికి మనకు జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని ఉన్నాయి? వచ్చింది రాంది కాదు, రికార్డు. ఆన్ రికార్డు ఎలా ఉంది? మీరు రాలేదు సార్, వచ్చిండు సార్, ఇవ్వలేదు సార్, ఇచ్చినాం సార్, ఇది కాదు. మీరు రికార్డులో ఎందుకు ఎంటర్ చేసుకోలేదు? ఇచ్చింది కానీ ఇవ్వండి కానీ. ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఎట్టు వస్తాయి? తక్కువ ఉన్నాయంటే సార్ నేను ఎంటర్ చేసుకోలే అంటే నమ్ముతాం. ఇంకా ఎంటర్ చేయలేదు సార్, తీసుకుపోయారు అని చెప్తే. ఎక్కువ ఎట్లా వస్తాయి? ఏ విధంగా వస్తాయి ఎక్కువ? ఏమ్మా సూపర్వైజర్ గారు, ఎట్లా వస్తాయి ఎక్కువ? మరి ఎక్కువ ఎట్లా వస్తాయి మన దగ్గర? కొంచెం అబ్నార్మల్గా ఉంది నీ వ్యవహారం అంతా. అటెండెన్స్ రిజిస్టర్ కూడా సరిగా లేదు. ఏదైనా తప్పులు చేస్తా ఉంటే మార్చుకో, పద్ధతి కాదు అది ఈ వయసులో. నీకు ఇంకేమి అర్థమయ్యే కాలంలే. ఇంకా రాష్ట్రం అంతా అందరూ మారినారు, ఇంకా ఒకరిద్దరు మారడంలే. మారాలా? ఫస్ట్ వార్నింగ్ నీకు. దేవుడికి చెప్పుకోవాలి సమాధానం, నాకు కాదు, నీ పై అధికారులుగా. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయాలమ్మా. స్టాక్ రిజిస్టర్ స్టాక్ వేరియేషన్ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు మీరు? సూపర్వైజరు పని లేకనా మీరు ఉండేది? ఆల్రెడీ వచ్చినావు, నువ్వు వచ్చి చూసుకునేది కదా ఏమేమి ఉంది ఏంది అనేది.